హాయ్ అందరికీ నమస్కారం. మనిషి పుట్టిన దగ్గర నుంచి నడక నేర్చుకొని పెరిగి పెద్దవాడేంత వరకు జీవితంలో ఎన్నో ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ ఉంటాడు. వాటిని విజయవంతంగా కంప్లీట్ కూడా చేస్తాడు. కాకపోతే మనం పెరిగి పెద్దయిన తర్వాత మనలో చిన్నప్పుడు ఛాలెంజెస్ ని ఫేస్ చేసేంత ధైర్యము, అంతేకాకుండా వాటిని చూసే విధానము, నిజం చెప్పాలంటే ఆ ఛాలెంజ్ ను చూస్తేనే సగం చచ్చిపోతాం అన్నమాట. ఎందుకంటే మన జీవితంలో మనకి కొన్ని రూల్స్ లేకపోవటం వల్ల వచ్చే ప్రతి ఒక్క ఛాలెంజ్ కి మనం భయపడుతూనే ఉంటాము. అయ్యో ఆ పని నేను చేయగలనా, వామ్మో ఈ పని నేను చేయలేనేమో అని చెప్పేసి మీలో మీకు తెలియని ఒక భయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. సో నేను మీకు ఈరోజు చెప్పొచ్చేది ఏంటంటే, మీరు గనక ఈ 5 రూల్స్ ని ఫాలో అయితే 28 రోజుల్లో మీ జీవితం మారిపోతుంది. ఆ తర్వాత మీ జీవితంలో ఎదురయ్యే ఛాలెంజెస్ ని మీరు ట్రీట్ చేసే విధానం మారిపోతుంది. ఇంకా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే 28 రోజుల్లో మనం మన జీవితాన్ని మార్చుకోవడానికి, మన జీవితానికి మనం పెట్టుకోవాల్సిన 5 రూల్స్ లో మొట్టమొదటి రూల్ ఏంటంటే వేకప్ బిఫోర్ 6 AM. మామూలుగా ఎవరికైనా సరే ఉదయం 5 గంటలు లేవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకనే 6 గంటలకే ఉదయాన్నే నిద్ర లేచి మనం గనక మనసును ప్రశాంతంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం డివోషనల్ గా గనక ఉండగలిగితే ఆ రోజంతా చాలా అద్భుతంగా ఉంటుంది. డివోషనల్ గా అంటే మీకు నచ్చిన దైవానికి కొంచెం దగ్గరగా ఉండటం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒక హాఫ్ అన్ అవర్ మీకు నచ్చిన డివోషనల్ సాంగ్స్ వింటమో లేకపోతే ప్రవచనాలు వింటమో అలాగే మీరు చేయగలిగితే ఆ రోజంతా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. అంతేకాకుండా మన డే స్టార్టింగ్ కూడా ప్రాపర్ గా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉదయం 6 గంటలకు నిద్ర లేవాలి. ఒకవేళ ఈ రూల్స్ లో మీరు ఏ రూల్ అయినా సరే తప్పితే మళ్ళీ డే 1 నుంచి స్టార్ట్ చేయాలి. అలాగే 28 డేస్ చేయాలన్నమాట. కాబట్టి ఎర్లీగా లెగవాలి. ఇంకా ఎర్లీగా లెగవాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఎర్లీగా పడుకోవాలి. ఎర్లీగా పడుకోవాలి అంటే ముందు మీరు పడుకోవడానికి 2 గంటలకు ముందే మీ ఫోన్ ని మీరు పక్కన పడేయాలి. లేదు బాసు ఫోన్ పక్కన పడేసినా కూడా నాకు నిద్ర రావట్లేదు అనుకుంటే మాత్రం మీకు నేను ఒక ఐడియా చెప్తాను. అదేంటంటే మీరు ఎన్ని గంటలకైతే పడుకోవాలి అనుకుంటున్నారో దానికి ఒక 2 గంటల ముందు 1 గంట సేపు నాన్ స్టాప్ గా వాకింగ్ చేస్తే, కేవలం 60 నిమిషాలు మాత్రమే మీరు కనుక వాకింగ్ చేస్తే, ఆ తర్వాత మళ్ళీ శుభ్రంగా స్నానం చేస్తే మీరు వద్దన్నా సరే మీకు నిద్ర వస్తుంది. మీరు గనక ప్రాపర్ గా నిద్రపోగలిగితే, ప్రాపర్ గా అంటే డీప్ స్లీప్ లోకి గనక వెళ్ళగలిగితే మీ ఆరోగ్యానికి ఎంత మంచో తెలుసా. సో అంత మంచి నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే 6 గంటలకు నిద్ర లేచి మన మనసుకి ఒక 30 నిమిషాలు డివోషనల్ ఫీలింగ్ గనక ఇవ్వగలిగితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా జీవితం పట్ల కొంచెం కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. అది సంగతి. ఇంకా రూల్ నెంబర్ 2 ఏంటంటే రీడ్ 10 pages a day. మామూలుగా మనకి పుస్తకాలు చదవటం అంటే చాలా చిరాకు, అందులోను కాలేజీ బుక్స్ చదవటం అంటే ఇంకా చిరాకు. నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు నాన్ ఫిక్షన్ బుక్స్ తీసుకొని, అది బిజినెస్ అవ్వచ్చు, మైండ్ఫుల్నెస్ అవ్వచ్చు, మెంటల్ హెల్త్ అవ్వచ్చు, సైకలాజికల్ అవ్వచ్చు, ఏదైనా సరే మీకు ఉపయోగపడే ఒక బుక్ తీసుకొని 10 అంటే 10 పేజీలు మీరు చదవగలిగితే కేవలం కొన్ని రోజుల్లోనే ఆ బుక్ ని ఫినిష్ చేస్తారు. ఇదే విషయాన్ని అమెరికన్ ఆర్థర్ డాక్టర్ షూస్ ఏమన్నారంటే, ది మోర్ దట్ యు రీడ్ ది మోర్ థింగ్స్ యు నో. కాబట్టి మనం ఎంత చదివితే మనకి అన్ని విషయాలు తెలుస్తాయి. అలా తెలియటం వల్ల వాటిని మనం మన జీవితానికి ఉపయోగించుకుంటాము. ఇంకా 3వ రూల్ ఏంటంటే ఎక్సర్సైజ్. మామూలుగా మనందరి జీవితంలో మనకి చాలా తక్కువ టైం ఉంటుంది. ఉద్యోగానికి వెళ్ళాలి, వచ్చిన తర్వాత మళ్ళీ పడుకోవాలి, మళ్ళీ పొద్దున్నే లేగవాలని చెప్పేసి కొంతమంది జీవితం కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, మీరు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఒక చిన్నపాటి వ్యాయామం గనక మీరు చేయగలిగితే, చిన్నపాటి అంటే జస్ట్ వాకింగ్ అంతే, అది కూడా కేవలం ఒక 60 నిమిషాలు మీరు గనక వాకింగ్ చేయగలిగితే మీ బాడీ ప్రాపర్ గా రీసెట్ అవుతుంది. అంతేకాకుండా మానసిక స్థితి కూడా ప్రాపర్ గా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఆ రోజంతా చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. మీ బాడీ ఫిట్ గా ఉంటుంది. కాబట్టి దయచేసి అట్లీస్ట్ ఒక 60 నిమిషాలు మీరు వాకింగ్ చేయాలి. లావుగా ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఒక 60 నిమిషాలు వాకింగ్ చేస్తే బాడీ అనేది కొంచెం ఫిట్ గా ఉంటుంది. ఇంకా మీరు తప్పనిసరిగా పాటించాల్సిన 4వ రూల్ ఏంటంటే నో జంక్ ఫుడ్ అండ్ నో ఆల్కహాల్. మానవ శరీరం అనేది ఒక దేవాలయం లాంటిది. అందులో మీరు ఏం ఉంచుతారు అనేది ముఖ్యం. అందులో ఆల్కహాల్ ఉంచుతారా, జంక్ ఫుడ్ ఉంచుతారా, లేకపోతే వాటిని మానేసి మన శరీరానికి ఆరోగ్యాన్ని, అంతేకాకుండా మానసిక స్పష్టతను మరియు శక్తి స్థాయిలను పెంచుతారా అనేది కేవలం మీ చేతుల్లోనే ఉంటుంది. మీకు తెలుసు ఒక కూల్ డ్రింక్ తాగితే అందులో ఎంత షుగర్ ఉంటుందో, మీకు తెలుసు మీరు గనక జంక్ ఫుడ్ తింటే అది
మీ శరీరానికి ఎంత హాని చేస్తుందో. కానీ కేవలం మీ నోట్లో ఉన్న నాలుకను సాటిస్ఫై చేయడానికి మీరు రకరకాల ఫుడ్ తింటూ ఉంటారు. నిజం చెప్పాలంటే మీ నాలుక కోసం మీ శరీరాన్ని మీరు పాడు చేసుకుంటున్నారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే మనకు తెలిసిన మంచి ఆహారాలు చాలా ఉన్నాయి. వాటిని మనం పక్కన పెట్టి మరి వీటిని కొనుక్కొని తినడానికి ఒకే ఒక కారణం టేస్ట్. అలాగే మంచి ఆహారాలతో చాలా టేస్టీగా వండుకునే వంటలు కూడా చాలా ఉన్నాయి. వాటిని మీరు ప్రాపర్ గా రీసెర్చ్ చేసి మీరు ప్రాపర్ గా వండుకొని మంచి ఆహారాన్ని మీ శరీరానికి గనక ఇవ్వగలిగితే మీ శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. సో మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు అంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. నిజం చెప్పాలంటే చాలా హ్యాపీగా నిండు నూరేళ్లు బతికుంటారు. ఒకనొక సందర్భంలో మీ పిల్లల అవసరం లేకుండానే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీ పిల్లలు మీకన్నా ముందే ముసలోళ్ళు అయిపోతారు. కాబట్టి ప్రాపర్ ఫుడ్ అలవాట్లు అనేది మెయింటైన్ చేయాలి. జంక్ ఫుడ్స్ ని అలాగే ఆల్కహాల్ ని పక్కన పడేయాలి. సో వాటిని మనం తీసుకోవటం వల్ల అవి మనల్ని ఖచ్చితంగా తీసుకెళ్లిపోతాయి. సో వాటికి ఆ ఛాన్స్ ఇవ్వడం ఎందుకు, తెలిసి వాటికి మనం దగ్గర అవటం ఎందుకు. కాబట్టి వాటిని దూరంగా పెట్టండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ రూల్ ఏంటంటే బెస్ట్ మార్నింగ్ రొటీన్. మామూలుగా మన జీవితంలో మనకేంటంటే నైట్ ఎప్పుడు పడుకుంటే ఉదయం ఎప్పుడు లెగవాలి అనేది డిసైడ్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఒక మంచి రొటీన్ లేక, నిజం చెప్పాలంటే ఒక ప్లానింగ్ లేక మనం సాయంత్రం ఎన్నింటికి పడుకుంటే దానికి ఒక 7 గంటలు 8 గంటలు కౌంట్ చేసుకుంటే ఉదయం అన్ని గంటలు లెగుస్తాము. మనం లేటుగా లెగిస్తే ఉదయం లేచిన వాళ్ళందరికన్నా వెనకబడతాము. కానీ ఎర్లీగా లెగిస్తే లెగవలసిన వాళ్ళకన్నా ముందుంటాము. కాబట్టి ఒక మంచి మార్నింగ్ రొటీన్ ని ప్లాన్ చేసుకొని శుభ్రంగా లేచిన వెంటనే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న పాయింట్లన్నిటిని ప్రాపర్ గా ప్లాన్ చేసి మీరు గనక ప్రతిరోజు ఈ రూల్స్ ని పాటించగలిగితే 28 రోజుల్లో మీ జీవితం మారిపోతుంది. మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా మీరు ట్రీట్ చేసే విధానం మారిపోతుంది. ఎందుకంటే రోజుకి 10 పేజీలు బుక్ చదివినప్పుడు అందులో ఉండే ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్ కి ఇచ్చే సపోర్ట్ అంతా ఇంత కాదు. మామూలుగా ఒక కొటేషన్ చదివితేనే ఆ రోజు మొత్తం కొంచెం హైలో ఉంటాము. అలాంటిది గొప్ప వాళ్ళు రాసిన పుస్తకాలను తీసుకొని రోజుకి 10 పేజీలు చదివిన తర్వాత కూడా మన బ్రెయిన్ డల్గా ఎందుకు ఉంటుంది చెప్పండి. కాబట్టి నేను చెప్పిన ఈ 5 రూల్స్ ని మీరు ప్రాపర్ గా పాటిస్తే మీ జీవితం ఖచ్చితంగా 28 రోజుల్లో మారిపోతుంది. కాకపోతే వీటిని మీరు మధ్యలో గనక బ్రేక్ చేస్తే మళ్ళీ 1వ తారీఖు నుంచి మొదలు పెట్టండి. ఎందుకంటే ఆల్రెడీ 10 రోజులు అయిపోయినాయి కదా. కాకపోతే 11వ రోజు నేను బ్రేక్ చేశానని చెప్పేసి మీరు కౌంట్ చేసుకోవద్దు. మళ్ళీ 1వ తారీఖు నుంచి మొదలు పెడితే ఈ ప్రపంచంలో లాభపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మీరే. కాబట్టి మీకోసం మీరు ఈ రూల్స్ ని ఖచ్చితంగా పాటించండి. అలా పాటించడం వల్ల క్వాలిటీ లైఫ్ ని గెయిన్ చేస్తారు, క్వాలిటీ జీవితాన్ని అనుభవిస్తారు. అదండి సంగతి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, ఫస్ట్ లైక్ చేయండి. మీరు ఎవరి జీవితంలో అయితే మార్పులు చూడాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన వీడియోల్ని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి బాయ్.